నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, గుడి నిండిపోద్ది, వస్తారు ఇంకెప్పుడు, మేము తిరిగి వైజాగ్ వెళ్ళిపోవాలి, మీకోసం అర్ధరాత్రి వరకు ఉండలేం. ఎనీహౌ, దేవుని కృపలో కొన్ని మాటలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. వివాహం గురించి నేను ప్రత్యేకంగా విషయాలు మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనకి బోల్డ్ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, చాలా ప్రసంగాలు మనం ఆలకిస్తూ ఉంటాం. కాకపోతే తెలుగులో అంటాం కదా, ఇవన్నీ కూడా చెవిటి వాడి ముందు. ఫాదర్ గారు మీరు ఎన్నన్నా చెప్పుకోండి, ఎన్ని వివాహం గురించి ప్రసంగాలన్నా చెప్పుకోండి, మా తీరు మాత్రం మేము మార్చుకోము. ఇంకో బాట, దున్నపోతు మీద ఈ వాడకూడదు, కానీ ఏం చేస్తాం, ఇది అంతే. ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహము మిగిలినటువంటి దేవద్రవ్యానుమానముల వలె ఘనమైనది, క్రీస్తు ప్రభుని చేత సంస్కారంగా దేవద్రవ్యానుమానముగా ఎన్నుకొనబడినటువంటిది. మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు చదువుతూ ఉంటాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. కనుక స్త్రీ పురుషులిద్దరు తన తల్లిదండ్రులను వీడి ఏక శరీరులు కాక భిన్న శరీరులు కాక ఏక శరీరులై జీవిస్తారు అని. అదే మాటను క్రీస్తు ప్రభు కూడా రూఢి చేస్తూ మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుండి 6 వరకు ఉన్న వచనాలలో ఈ బంధాన్ని దృఢపరుస్తూ దేవుడు జతపరచిన ఈ జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని ఆయన చెప్పినటువంటి మాట. అలాగే ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖలో 5వ అధ్యాయం 25 నుండి 33 వరకు వచనాలలో దాంపత్య జీవితం యొక్క ఔన్నత్యాన్ని గురించి పౌలు గారు ఎఫెసీ యొక్క సంఘానికి రాస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకి తెలిసినటువంటి మాటలే. స్కూల్లో నేర్చుకునేటప్పుడు గుణింతాలు, ఎక్కాలు, సూత్రాలు చెబుతూ ఉంటారు. 2 రెళ్ళు 4, 2 మూల 6 స్టార్ట్ చేస్తే చివరి వరకు చెప్తాడు. కొట్టుకెళ్ళి 2 రూపాయల కాఫీ ప్యాకెట్లు 6 తీసుకురారా అంటే ఎంత అవుతుందో చెప్పలేడు. మాస్టర్ అడిగినప్పుడు మాత్రం 2 రెళ్ళు 4, 2 మూల, ఇలాగే ఉంటుంది మన జీవితాల్లో. అన్ని విషయాలు మనకు తెలుసు. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను విచారణకర్తలుగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి, యువకుడు పరిగెట్టుకొని వచ్చాడు. నేను ఎక్కడికో వెళ్ళబోతుంటే ఫాదర్ అన్నాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి సంగతి? ఎల్లుండి మా అక్క పెళ్ళండి, మీరు తప్పకుండా రావాలండి అన్నాడు. మా విచారణవాడు, క్రైస్తవ కుటుంబం, ఎల్లుండి పెళ్ళని నన్ను పెళ్ళడానికి వచ్చాడు ఏంటా అని ఆశ్చర్యపోయాను నేను. కొద్దిగా తేరుకొని, ఊరాబాయ్ తిరుసపు కట్టడలు ఎన్నిరా అన్నాడు. ఎన్ని తిరుసపు కట్టడలు? 6 ఫాదర్ అండి. అదేమి గొక్క తప్పకుండా చెప్పాడు. అందులో 5వది ఏంట్రా అని అడిగాను. పుస్తకాలు చూడకండి, 5వది ఏంటి? కొద్దిసేపు పైకి చూసి ఫాదర్ గారు నన్ను ప్రశ్నించడానికి అడుగుతుండని గుర్తు తెచ్చుకొని, తిరుసభ చట్టములను మీరి వివాహం చేయకుండా ఉండకూడదు ఫాదర్ అన్నాడు. అన్ని తర్వాత 4 ఖర్చుకున్నాడు. మనకి అన్ని విషయాలు తెలుసు. ప్రత్యేకించి ఫాదర్ గారు కానీ నేను కానీ కొత్త విషయాలేం మీకు చెప్పం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే, అన్నీ తెలిసినటువంటి విషయాలే. క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ప్రతి ఆదివారం, ప్రతిరోజు పూజలో వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా ఆలకిస్తున్నటువంటివే. ఈ చెవిలో ఆలకించి అదే చెవిలో వదిలేస్తాం. ఇటు కూడా రానేమో, మధ్యలో బుర్ర ఉంది కదా, ఎక్కడికి బుర్రలోకి వెళ్ళిపోతాయని అటే వదిలేస్తుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాంపత్య జీవితం అనేటువంటిది అతి శ్రేష్టమైనది. మేము కూడా గురువులం కూడా
గురుత్వం మంచిదే, గొప్పదే. కానీ మేము కూడా ఎక్కడి నుంచి వచ్చాం? కుటుంబం నుంచి వచ్చాం. ఈ కుటుంబం యొక్క ఘనతను ఎల్లప్పుడూ కూడా మనం మనసులో ఉంచుకోవాలి. దేవుడు ఏర్పరిచినటువంటి బంధం ఇది. ఎవరు వేరుపరపడానికి లేదు. మీరు ఆశ్చర్యపోతారు కొన్ని విషయాలు నేను చెప్తే. వంకాయ కూర కోసం విడాకులు తీసుకున్న కుటుంబం ఉందంటే మీరు నమ్ముతారా? అటువంటి స్థితిలోనికి మనం ఈరోజు వెళ్ళిపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఏది కూడా విడదీయకూడదు అని చెబుతూ ఉంటే మనం చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ దాంపత్య జీవితాలను, వివాహాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవద్రవ్యానమానం దేవుడు క్రీస్తు ప్రభుని చేత స్థాపించబడినటువంటిది. మీ అందరి కుటుంబాల్లో ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయా? ఐ డేర్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. అడుగుతాను, మీ దాంపత్య జీవితంలో మీరు హ్యాపీగా ఉన్నారా? తర్వాత ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి చూడకండి. ఎందుకు అని నేను అడిగితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కష్టం. ఏ కుటుంబంలో కూడా కష్టం లేకుండా లేదు, గమనించాలి. ఈ కష్టంలో కూడా సంతోషంగా ఉన్నామా లేదా అనేటువంటిది మనం అడగవలసినటువంటి ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో అనేక కుటుంబాలు ఉన్నాయి, వారికి అనేక కష్టాలు వచ్చాయి. కానీ వారు సంతోషంగా ఉన్నారా లేదా, ఉండగలుగుతున్నామా లేదా అని ఎవరికి వారు, ఏ కుటుంబంకి ఆ కుటుంబం ప్రశ్నించుకోవాలి. సంతోషంగా ఉండడానికి కనీసం ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది, ఎందుకు మనం ఇన్ని ఇబ్బందులు ఏం ఆలోచించకుండా చెప్పేశారు, నేను సంతోషంగా లేనండి అని. నేను కష్టాలు ఉన్నాయా లేదా అని అడగలేదు. ప్రశ్న, మీ కుటుంబంలో కష్టం ఉందా లేదా అని నేను అడగలేదు. దానికి లేదండి అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక కష్టం, కలత ప్రతి వ్యక్తిలో ఉంటుంది. నేను అడిగింది, ఇటువంటి సందర్భాలలో కూడా నేను సంతోషంగా, ఆనందంగా నా కుటుంబ జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నానా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పెళ్ళి రోజు భార్యాభర్తలిద్దరూ చేతిలో చేయి వేసి ఇష్టపూర్తిగా నేను ఈ వ్యక్తిని వివాహం ఆడడానికి వచ్చి ఉన్నాను అని ప్రభుని ముందు వాగ్దానం చేసిన రోజు, అంగీకరించిన రోజు, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి కావలసినటువంటి కృపా వరములను ఆ రోజు ప్రభువు దాంపత్య జీవితంలో అడుగుపెట్టినటువంటి ఇద్దరు బిడ్డలకి ఇస్తాడు. ఏ విధంగా అయితే గురుత్వం రోజున మాకు హేరాళమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబడతాయో, అంతే హేరాళమైనటువంటి ఆశీర్వాదాలు దాంపత్య జీవితానికి కూడా ప్రభు ఇస్తారు. ఎట్టి కష్టాన్నైనా కూడా ఎదుర్కోవడం. తర్వాతే ఈ సమ్మతి తెలిపిన తర్వాత గురువు ప్రశ్న వేస్తాడు, కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, బాధలో, సౌఖ్యములో మీరు ఒకరికి ఒకరు తోడుగా ప్రామాణికంగా ఉంటారా? ఏం చెప్తాం? చెప్పకపోతే ఫాదర్ గారు పెళ్ళి ఎవరు కాబట్టి అప్పుడు చెప్తాం. కానీ కష్టం వస్తే ఆ తర్వాత అవన్నీ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నా కుటుంబంలో ఎంత ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, నేను ఎదుర్కోవాల్సినటువంటి లేదా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎంత గొప్పదైనా దానిని విడిచిపెట్టకూడదు. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించు. నీవు వెళ్ళేటువంటి మార్గము ఇరుకైన మార్గము, కష్టమైన మార్గము, కానీ నిన్ను దరిచేర్చే మార్గం మాత్రం అదే. వివాహం రోజున, పెళ్లి రోజున దేవుడు మనకి ఈ వరాలన్నింటినీ కూడా ఆమరణాంతము కలసి జీవించుటకు, ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనుటకు కావలసినటువంటి గ్రేస్, ఇన్విజిబుల్ గ్రేస్ ఇన్ ద సాక్రమెంట్ ఆఫ్ మ్యాట్రిమనీ అంట. కంటికి కనిపించని ప్రభుని హేరాళమైన దాంపత్య వరములను పెళ్లి రోజు మన అందరం, మేం కాదు మీరందరూ కూడా
పొందుకుంటూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఎదిరించలేనటువంటి కష్టం ఏమీ ఉండదు, సాధించలేనటువంటిదంటూ ఏమీ ఉండదు. ఇది ఒక దేవద్రవ్య అనుమానం. ఇందులో ప్రతి కష్టాన్ని కూడా నేను బయటపడడానికి దేవుడు అవసరమైనటువంటి కృపావరములను ఇస్తాడు. ఈ నమ్మకంతో, విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ దాంపత్య జీవితం వివాహ జీవితం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశారు, పెద్దలు కుదిర్చారు. ఆయన ముందు సమ్మతితో నేను చేసుకున్నాను. ఈ వివాహానికి చివరి వరకు కావాల్సినటువంటి కృపావరములను దేవుడు నాకు ఇస్తున్నాడనేటువంటి నమ్మకం ఎల్లప్పుడూ ఉండాలి. కష్టాలు రావు అని చెప్పటం లేదు. తెలుగులో అనేకమైన సామెతలు ఉన్నాయి. సాగరాన్ని ఈదడం ఈజీ, సంసారాన్ని ఈదడం కంటే. సముద్రాన్నైనా ఈదేయొచ్చు కానీ ఈ సంసారాన్ని ఈదలేమంటూ అన్నారు. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకో, ఆ ప్రభువు కుదిర్చినటువంటి, ఆ ప్రభువు నాకిచ్చినటువంటి కృపావరములతో నేను ఎట్టి ఇబ్బందినైనా, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలను, దాని నుంచి బయటపడగలను. అట్టి విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి. అయితే మన ఈ ప్రాంతంలో సాలూరు, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలలో సంతోషంగా ఉందామన్నా ఉండనివ్వలేనటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఇందాక మేము సరదాగా మాట్లాడుకుంటూ, ఫాదర్ వీళ్ళకి వివాహం గురించి చెప్పాలి ఫాదర్ అంటే అంటున్నారు. ఒక ఫాదరు చెప్తారు ఫాదర్, కానీ బాగా ఆలకిస్తారు. సాయంకాలం 6 అయితే అందుకే అన్నాను ప్రారంభంలోనే, చెవిటి వాడి ముందు శంఖం వదినట్లు. నేను, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని ఒక్కరికే ఉంటే సరిపోదు. 2 చేతులు కలిస్తేనే శబ్దం. భార్యాభర్తలిద్దరూ అనుకుంటేనే. బలహీనతలు ఉంటాయి కాదనను, దానిలో అర్థం చేసుకొని మారడానికి ప్రయత్నించేటువంటి జీవితం మనకు ఉండాలి. అనేకమైనటువంటి ఉన్నాయి. సంతోషంగా ఉండకుండా మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటివి కొన్ని ఉదాహరణలు చెప్పండి. మొదటిది మీరు ఎలాగో చెప్పేస్తారు, ఆల్రెడీ ఆవిడ చెప్పింది, 6 అయ్యేసరికి మొదలెట్టేస్తారని. అది మాత్రం కాదు, ప్రేమగా భార్యాభర్తలు అంటే మనం అనుకోవడం ఏంటంటే వ్యసనం ఉన్న వాళ్ళ కుటుంబం ఒక్కటే సంతోషంగా ఉండదు అనుకుంటాం. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఫాదర్ అండి మా ఆయన తాగుతాడండి, రోజంతా కష్టపడి వస్తాడు, 4 మాటలు చెప్తాడు, వెళ్తాడు, క్వార్టర్ వేసుకొని వస్తాడు, భోజనం చేస్తాడు, పడుకుని పోతాడు, ఏ గొడవ లేదండి, ఆవిడ సంతోషంగానే ఉంది. ఒక ఆయన అసలు ఏం తాగడు, బాగానే ఉంటాడు, ఆఫీస్ ఉద్యోగం అయిపోగానే ఇంటికి వస్తాడు, మొదలెడతాడు, ఏడిది సుప్రభాతం, తిట్టుకొనే ఉంటాడు, వ్యసనం లేదు ఆయనకి. కానీ మనసు విప్పి మా ఆయన నాతో మాట్లాడడమే మానేశాడండి అని. అనేకమైన కారణాలు ఉన్నాయి. వ్యసనపరుల కుటుంబాలు మాత్రమే బాధల్లో ఉన్నాయని అనుకోవాల్సిన పని ఎటువంటి లేవు. అనేకమైన కారణాలు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి. దేవుడికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడకుండా జీవించడం. నేను నీకు ప్రామాణికంగా విశ్వసనీయుడిగా ఉంటాను, విశ్వసనీయురాలుగా ఉంటాను అని ప్రభుని ముందే మాట ఇచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. భార్య కంటే మిగిలినటువంటి వ్యక్తులకు ఎక్కువ విలువ, గౌరవం ఇవ్వడం. ప్రభు అన్నాడు, ఇదిగో భార్యాభర్తలు గమనించండి, భిన్న శరీరులు కాదు ఏక శరీరులు, అందువలన పురుషుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనను, వారిరువురు ఏక శరీరులగుదురు. భార్యలు భర్తలు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. భర్త లేదా భార్య, వారి తర్వాతే ఎవరైనా, ఈవెన్ తల్లిదండ్రులు. ఆ దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను కట్టుబడి మా ఇద్దరం ఒక శరీరం, ఇద్దరం కలిసే ఇదిగో మా తల్లిదండ్రులను చూసుకోవాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఫెడిలిటీ, విశ్వసనీయుడిగా విశ్వసనీయురాలుగా లేకపోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వేరే వ్యక్తులతో అనవసరంగా మాట్లాడడం. కొత్త జనరేషన్కి తెలుస్తుంది, బాయ్ బెస్టీ, గర్ల్ బెస్టీ కొత్త వచ్చాయి ఈ మధ్య ట్రెండ్లు. అమ్మాయిలకి అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ బెస్టీ. అలాగే అబ్బాయిలకి అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్, గర్ల్ బెస్టీ, అలా ఏదైనా చేస్తారు.
పేరు మాత్రం బెస్ట్ ఫ్రెండ్. ఇటువంటి అనేకమైనటువంటి చెడు లోకపోకడలు ఎదురవుతున్నటువంటి ఈ సమయంలో నేను ఎవరికి మాటిచ్చాను? గుర్తుపెట్టుకోవాలి. ఎవరి ముందు మాటిచ్చాను? గురువు ముందు, సంఘం ముందు. ఎవరితో మాటిచ్చాను? నా భార్యతో లేదా నా భర్తతో కలిసి. కట్టుబడి ఉంటున్నానా? ఉండగలుగుతున్నాను? ఖచ్చితంగా ఉండాలి. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడాలు దేవుని మీద ఉండవు. అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం ఆది దంపతుల సమయంలోనే మనం చూసుకోవచ్చు. భర్త ఇక్కడ ఉంటుండగా ఏవమ్మ ఎక్కడికో వెళ్ళింది, స్టార్ట్ అయ్యింది. ఎక్కడో నేను ఆలకించాను. వేరే వ్యక్తి, భార్య కానీ భర్త కానీ కాకుండా మిమ్మల్ని పొగిడినప్పుడు ఎంటర్టైన్ చేయకండి. బాగా పొగుడుతున్నావు, ఇంకా పొగుడు అని. ఆ పొగడ్తతో ప్రారంభమైంది ఎక్కడికి అంతమవుతుందో తెలియదు, జాగ్రత్త. సో కుటుంబ జీవితాలలో నేను ఇతరులతో జీవిస్తున్నప్పుడు, లేకపోతే పనిలో కానీ ఉద్యోగంలో కానీ ఎదురయ్యేటువంటి ఈ శోధనలు, మరీ ముఖ్యంగా దాంపత్య జీవిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి ఒకరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవించాలి. ప్రభువు ఇచ్చేటువంటి ఆ యొక్క ఏమంటాం, మాట తప్పితే ఆయన నీతిని జరిగించేటువంటి దేవుడు. కాబట్టి అవన్నీ కూడా దాని పర్యవసానాలు చాలా ఉంటాయి. నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి జీవించకపోతే ఉన్నటువంటి పర్యవసానాలు చాలా ఉంటాయి. వాటిని తట్టుకోవడానికి మనకి చాలా కష్టం. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నా సరే మనకి దేవుడిచ్చిన అవకాశం ఇదిగో పాప సంకీర్తనం. చక్కని పాప సంకీర్తనం చేసి మరల పాప జీవితంలోనికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. ఇలా చాలా ఉన్నాయి. రెండవది మీరు అన్నట్లుగా వ్యసనాలు, త్రాగుబోతుతనం కావచ్చు, సిగరెట్లు, సారా, ఇంకా జోదము, ఇవన్నీ కూడా కుటుంబం నుంచి మనలను దూరం చేసేవి. ఆడవాళ్ళకు కూడా వ్యసనాలు ఉంటాయి కొన్ని. ఇంట్లో జరిగిందంతా ఎవరికి చెప్తారు? వదినా అనుకుని సాయంకాలం అయ్యేసరికి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. మంచిగా లేకుండా సంతోషాన్ని మొత్తం హరింపచేసేటువంటివి ఇవన్నీ కూడా. ఆ విధంగానే కొట్లాటలు, డొమెస్టిక్ వైలెన్స్, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి గొడవలు అంటే గుర్తొచ్చింది. పక్కింటి ఆవిడ ఎదురుగా మాట్లాడుకుంటారు కదా, తెల్లవారు లెగ్గానే వదినా అని పిలిచింది. ఏంటి అంటే, రాత్రి మీ ఇంట్లో ఏంటి ఇంత ఎకలు పక్కపక్కలు నువ్వు మీ ఆయన మా అన్నయ్య తెగ నవ్వుకున్నారు, ఏమైంది అని అడిగింది. అదా, ఏమీ లేదు, గొడవ అయింది మా ఇద్దరికి. ఆయన చెంబిసిరినప్పుడు నేను పక్కకి తప్పుకున్నప్పుడు నేను నవ్వాను, ఆయన కంచం విసిరినప్పుడు నేను పక్కకి తప్పుకున్నాను, తగలినప్పుడు ఆయన నవ్వాడు, అంతే తప్ప ఏ ఎకలో పక్కపక్కలో కాదు అని చెప్పిందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొట్టుకోవడం మరి ముఖ్యంగా, ఒకరు కొడతారు, తాగి వస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటావా? మొదలెడతావు. ఏమని? స్టార్టింగ్ ఏదో ఒకటి మళ్ళీ వచ్చావా మొదలెడతావు నువ్వు. ఇప్పుడు ఏదో వచ్చాడు, 4 మెతుకులు పెట్టి పడుకోబెట్టయితే పని అయిపోయిందని ఉండదు. మళ్ళీ వచ్చావా అని అక్కడితో ఆగదు. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం జరిగింది కూడా గుర్తు తెచ్చుకుని ఆయన తిడతావు. మనడు ఊరుకుంటాడా? సమస్యలను కొని తెచ్చుకోకండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చేటువంటి శక్తితో మార్చుకునేటువంటి ఆ బలం మీకు దేవుడిస్తాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కానీ ఈ నోటికి తాళం వేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ నోటికి తాళం వేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పుండు మీద కారం జల్లినట్టు మనం మాట్లాడుతూనే ఉంటాం, అటు నుంచి పడుతూనే ఉంటాయి, మళ్ళీ మాట్లాడతాం, పడుతూనే ఉంటాయి. ఈ వద్దు మనకి. ప్రేమతో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇంతకుముందంతా ప్రయత్నం చేసావు కదా నువ్వు. మీ ఆయన తాగడం రాగానే ఏం ప్రయత్నం చేసావు? తిట్టడం చేసావు, కొట్టడం చేసావు. మారాడా?
ఈసారి సైలెంట్గా ఉండడానికి ట్రై చేయి. నేను మిమ్మల్ని మార్చేయగలనని మాత్రం చెప్పలేను. కొత్త విధానం ట్రై చేయండి అని చెప్తాను అంతే. మీరు ఆ టైంలో ఉండేటప్పుడు ఏం చెప్పినా ఎక్కదు, 4 రిటర్న్లో పడతాయి తప్ప. మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే ఆయన మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడాలి తప్ప మత్తులో ఉన్నప్పుడు మాట్లాడితే ఉపయోగం లేదు. ట్రై చేయండి ఈసారి. దేనికి తాళం వేయడానికి? వాడే అంటాడు, ఏంటి మా ఆవిడ ఈరోజు ఏం మాట్లాడట్లేదు అని గొడవ పెట్టుకోవడం. సీరియల్ చూస్తారా ఏదో అంటే అదిగో సీరియల్. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ నాతో మాట్లాడితే ఇంట్లో ఉంటానండి. కరెక్టే, మంచి పాయింటే చెప్పాడు మనోడు. ఏం పెడుతుంది మా ఆవిడ? సీరియల్. అది ఎన్ని గంటలకు మొదలవుతుంది? సిగ్గులు లేవు చెప్పడానికి. ఫాదర్ గారు తిడతండ్రైనా లేదు, చక్కగా టైం చెప్పారు, 6 గంటలకు మొదలెడతామండి అని. ఎన్ని గంటలకు ఆపుతారు? ఏమో ఫాదర్ తెలీదు. జబర్దస్త్ ఆపట్లేదట. ఒక విధంగా మనం కూడా కారణమే. కొంత సమయాన్ని భార్యాభర్తలు ఆయన ఏదో చెప్పాలని వస్తాడు. ఈవెన్ కొన్ని కుటుంబాలు నేను చూశాను, కష్టపడి వస్తాడు, వాడేదో స్నానం చేస్తాడు, ఏమే అన్నం పెట్టంటే సమాధానం ఏంటి తెలుసా? పొయ్యి మీద ఉంది, పెట్టుకొని తినండి. జోక్ కాదు, సీరియస్గానే. భార్య ఆయన ఏదో మాట్లాడడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీరియల్లో ఏముంటుందో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా ముఖం మీద ఉంటుంది కెమెరా. ఎప్పుడు టీవీ ముందు ఆ సీరియల్ దగ్గరికి వెళ్ళినా ఒకరి ముఖమే చూపెడతా ఉంటాడు. ఆ ముఖాల్లో ముఖం వేసుకొని చూస్తాం మనం 24 గంటలు. స్పెండ్ టైం. కొంత సమయాన్ని భార్యాభర్తలు గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ సీరియల్, ఈ టీవీ భూతాన్ని ఆపండి. దానివలన అనేకమైన అనర్థాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తులు, మీ దాంపత్య జీవితం, వ్యసనం. ఇది కూడా వ్యసనమే, టీవీ కూడా. వాళ్ళ మందు మానాలంటే నువ్వేం మానాలి? ఏదో త్యాగం చేయాలి. నువ్వు ఊరకనే ప్రార్థన చేసి దేవుడా మా ఆయన మార్చి అంటే అవ్వదు. ఏం త్యాగం చేసావు? మీ ఆయనను మార్చాలని, లేదా మీ భార్యను మార్చాలని త్యాగం చేసినప్పుడు ప్రార్థనకు విలువ ఉంటుంది. సాక్రిఫైస్ అంటారు. నేను ఇదిగో ప్రభు ఈరోజు ఒక అన్నం తినడం మానేయడమే తెలుసు మనకి, అవి మాత్రం కాదు, మిగిలినవి కూడా చాలా ఉన్నాయి. మౌనంగా ఉండడం, టీవీ చూడడం ఆపడం, సీరియల్ ఆపడం. మా ఆయన ఇంట్లో ఉన్నంతసేపు నేను టీవీ వేయను. ట్రై చేయండి. ఎప్పుడు ప్రయత్నించే మార్గాలు మాత్రం కాదు, ప్రయత్నించని మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని ట్రై చేయండి. ఈజీయా? ఫాదర్ మీకేమండి, మీరు బాగానే చెప్తారు కానీ ఈరోజు ఏం సీరియల్ రది? వంటలక్క సీరియల్. 1, 2, 3, 4 ఆ సీరియల్ అవుతూనే ఉన్నాయి. అయ్యి నా చిన్నప్పటి నుంచి ఆ సీరియల్ పేర్లు నాకు తెలియదు. 1 బస్సులో వెళ్తున్నా ఈ దరిద్రం, ఈ సీరియల్లే ఆడవాళ్ళు. వద్దులే, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. వ్యసనాలు ఏదైనా కావచ్చు. తాగుబోతుతనం అవ్వచ్చు, మీరు ఈ విధంగా మాట్లాడడం అవ్వచ్చు, టీవీ సీరియల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పక్కన పెట్టు. మానాలి అని వారికి ఉన్నప్పుడు అవకాశాన్ని మనం ఇవ్వాలి. వాడు మానాలనుకుంటాడు, కానీ ఎవరితో చెప్పుకోవాలి? నా కుటుంబంకి, భార్యకి చెప్దామంటే భార్య టీవీ చూస్తుంది, అబ్బాయితో మాట్లాడదంటే వాడేమో చదువుకుంటూ ఉంటాడు. ఎవరున్నారు బయట? ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్తే ఖచ్చితంగా అటే వెళ్తారు. స్పెండ్ టైం భార్యాభర్తలుగా. అందుకే కుటుంబ ప్రార్థన చేయమని మేము చెప్పేది ఊరకనే కాదు. కుటుంబ ప్రార్థన చేయమని చెప్పేది ఊరకనే కాదు. వెళ్ళే టైం ఉంది, నీకు తెలుసు. ఏమండి ఈరోజు రండి ప్రార్థన చేద్దాం. 1 రోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, 4 రోజులు రాకపోవచ్చు, సంవత్సరం రాకపోవచ్చు. ఏదో ఒక రోజు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తాడు. మార్క్ మై వర్డ్స్. భార్యలుగా, భర్తలుగా, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు అటువంటి కుటుంబం ప్రభు చేత హేరాళంగా ఆశీర్వదింపబడుతున్నది. ఈ వ్యసనాలకి ప్రారంభంలోనే స్వస్తి చెప్పాలి. తెలుగులో మళ్ళీ ఒక సామెత ఉంది, మొక్కై వంగనది బ్రానే. చిన్నప్పుడే, చిన్న అలవాటుగా ఉన్నప్పుడే కలుపు మొక్క తీయడం ఈజీ. అది 6 నెలలు పెరిగిన తర్వాత పీకడం చాలా కష్టం, కత్తి ఉండాలి దానికి. అదే 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత కత్తి సరిపోదు, గొడ్డలో ఈ మిషన్లో ఉండాలి. అలాగే అలవాట్లు కూడా చిన్నగా ప్రారంభమవుతాయి. అవి తర్వాత తొలగించుకోవడానికి అనేకమైనటువంటి కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ విధంగా నా జీవితాన్ని లేదా నా కుటుంబాన్ని సంతోషంగా
ఉండకుండా ఉంచడానికి గల కారణం ఏంటి? అది మీరు ఆలోచన చేసుకోవాలి, నేను కాదు. నా భార్యను లేకపోతే నన్ను లేకపోతే నా భర్తను ఈ విధమైనటువంటి వ్యసనానికి గురి చేస్తున్నది ఏంటి? ఎందుకు ఆ పని నేను చేస్తూ ఉన్నాను అనే ఆలోచన మొట్టమొదట మనసులో రావాలి. దాని నుంచి బయటపడాలి, మారాలి, నేను ఈ విధంగా ఈ స్థితిలో ఉండకూడదు, స్థితి నుంచి బయటపడాలనేటువంటి తలంపు మనకి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో కూడా మనకి అనేక కుటుంబాలు ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు లేవని నేను చెప్పను. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహ బలంతో వారు అనేక ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొనగలిగారు. పాపంలో పడిపోయిన మొట్టమొదట మనం చూసేటువంటి కుటుంబం ఆదాము అవ్వలే. దేవుడు అన్నీ ఇచ్చారు, వారికి ఏం లోటు లేదు. ఆదికాండంలో మనం చూస్తాం 2, 3, 4 అధ్యాయాల్లో. కానీ చివరకు ఎప్పుడైతే భార్యాభర్తలు ఎడబాసారో, ఏవమ్మ ఆదామును విడిచి వెళ్ళిందో, ఒంటరిగా తిరుగుతున్నదో, ఇదిగో సైతాను శోధించడం, అవిధేయత చూపించడం, పాపంలో పడిపోవడం. ప్రభు వారిని విడిచిపెట్టలేదు, ఆశీర్వదించాడు. వారు చేసినటువంటి తప్పునకు శిక్షించాడు. అక్కడ ఇంకొకటి జరిగింది. ఆ యొక్క పాపం చేసిన తర్వాత ప్రభువుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగాడు, ఏమైంది, ఎందుకు ఈ విధంగా ఉన్నారంటే, వెంటనే అవ్వ ఏం చెప్పింది? నేను తినవద్దన్న పండు తిన్నావా అని దేవుడు ఏవమ్మని అడిగినప్పుడు వెంటనే ఏవమ్మ ఏం చెప్పింది? నేను చేయలేదు, నువ్వు సృష్టించావు కదా. దేన్ని? పాముని. ఆ పాము తినమన్నది కాబట్టి నేను తిన్నాను. ఓహో అన్నాడు. ఆదాము దగ్గరికి వచ్చాడు. ఏం ఆదాము, ఏం జరిగింది? నేను తినవద్దన్న పండు ఏమన్నా తిన్నావా? ఏం చెప్పాడు? అని నా కాదు, నువ్వు తోడుగా ఇచ్చావు కదా. ఎవరిని? ఆవిడ ఇచ్చింది కాబట్టి తిన్నాను, నా వల్ల. ఏమంటారంటే బ్లేమింగ్. అన్నిటికీ కూడా తిన్నాను తండ్రి అని ఒప్పుకుంటే ఆ రోజే వేరేలాగా ఉండేదేమో. ఒప్పుకోలా. ఎవరి మీద ఏం చేశారు? మన భాషలో చెప్పాలంటే పక్కోడి మీద తోసేయడం. ఏం జరిగినా దానికి కారణం నేను కాదు అని చూపించడం. ఈ విధంగా బ్లేమింగ్ గేమ్ అంటారు. కుటుంబాల్లో కూడా నువ్వు ఇలాగ ఉండడం, నేను తాగడానికి అడిగావు, నేను తాగడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే, నీ వల్లే. నేను మానలేను, ఎందువల్ల? నీ వల్లే. మీరు కూడా అలాగే అంటారు, నేను ఈ పని చేయడానికి కారణం నువ్వే. సాకులు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు తోసేయడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. దానివలన మార్పు రాదు. ఆదాము అవ్వ వారి కుటుంబంలో జరిగినటువంటి దానికి ఈ విధంగా సాకులు చెప్పుకున్నారు, సమస్య పరిష్కారం కాలేదు. ఎప్పుడైతే ప్రభుని ముందు మనం లేదా భార్యాభర్తలుగా నా స్థితి ఇది అని ఒప్పుకున్నప్పుడు, గుర్తించినప్పుడు, ఇది కరెక్ట్ కాదు అని గమనించినప్పుడు మాత్రమే బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాట వాడడం మానేయండి. ఏది అడిగినా సరే వెంటనే నీ వల్లే. మీ అమ్మ ఈరోజు నాతో సరిగ్గా మాట్లాడింది. ఎందుకు మాట్లాడుతుంది? నువ్వేమన్నా మంచిగా చూసుకున్నావేటి? వెంటనే వెళ్ళిపోతుంది ఎక్కడికో రిఫరెన్స్. మా నాన్నకి కొంచెం అన్నం పెట్టే. పెడతాంలే. పెట్టడానికి ఆయన బాగున్నప్పుడు నన్ను ఏమన్నా చూసుకున్నాడా? ఈ విధంగా ఎక్కడికో వెళ్ళిపోతుంటారు వెంటనే. వారి తప్పు, వీరి తప్పు, అందువల్లే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేనేం చేయలేను అని. ఇది నేను చేయవలసినటువంటిది. తండ్రి ఇది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, పాప సంకీర్తనలు చెప్పినప్పుడు ఇది నా తప్పు. కొంతమంది పాప సంకీర్తనలు కూడా అలాగే చేస్తాడు. మా అత్తని ఈరోజు తిట్టానండి, ఎందుకంటే నన్ను ముందు తిట్టిందండి. నేను అడిగానా? ఎందుకంటే అవసరం లేదు. నేనున్నటువంటి స్థితిని నేను గుర్తించాలి. ఇది నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళ వలన వీళ్ళ వలన కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం వలన. కారణాలు ఎన్నైనా, కమ్ వాట్ మే, చివరిగా తీసుకున్నటువంటి నిర్ణయం నువ్వే. కారణాలు, సాకులు చెప్పడం ఆపి నేను చేసినటువంటి దానికి నేను బాధ్యత వహిస్తానని గుర్తించినప్పుడు మార్పు ప్రారంభమవుతుంది. అదేవిధంగా అబ్రహాము సారా జీవితం. పెళ్ళై చాన్నాళ్ళు, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చే అబ్రహాముకి పిల్లలు లేరు. అది కష్టం కాదు. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి.
వేలాది గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, సైనికులు, సేవకులు ఉన్నారు, భార్య ఉంది, లేనిదంటూ లేదు. కానీ ఏమి లేదు? సంతానం లేదు. సారా ఏడుస్తుంది, నా వల్ల నీకు పిల్లలు లేరు, నన్ను మన్నించు, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. భర్త అనే మాట, ఓసి పిచ్చిదానా, 100 మంది పిల్లల కంటే నేను నీకెక్కువ కాదా? వండర్ఫుల్. ఓసి పిచ్చిదానా, 100 మంది సంతానం కంటే నేను నీకెక్కువ కానా? సమస్య లేకపోవడం అనేటువంటిది లేదు. ఈ విధంగా చూసుకుంటే అనేక కుటుంబాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఐజాక్, రెబెకా వారి పిల్లల విషయంలో, సంతానాన్ని పెంచడంలో ఒకరిని ఎక్కువ ప్రేమించాడు, దానివలన మిగిలినటువంటి పిల్లలందరికీ అసూయ. చివరికి తెలుసుకున్నాడు. ఈ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదట చేయవలసింది, ఒక్క రోజులో లేకపోతే ఓవర్ నైట్ అంటారు, రాత్రికి రాత్రి మార్పు వచ్చేది. ఈ ప్రసంగాన్ని విని మీరందరూ మారిపోయి సాలూరంతా కూడా పుణ్యాత్ములు అయిపోతారు, మారిపోతారని కాదు. ఒక్కరైనా ఇవన్నీ మా జీవితంలో ఉంటాయి, ఈ స్థితిలో నేను ఉండకూడదు అనేటువంటి తలంపు రావాలి మొట్టమొదట. నేను అడగగానే హ్యాపీగా ఉన్నారా మీ దాంపత్య జీవితాలంటే టక్కమని సమాధానం చెప్పారు. ఏమని? లేమని. దేవుడు వివాహాన్ని ఏడవడానికి, బాధలో ఉండడానికి, దుఃఖంలో ఉండడానికి చేశారా? దేవుడు వివాహ జీవితాన్ని ఈ విధంగా బాధలో సంతోషంగా లేకుండా ఎల్లప్పుడూ ఏడడానికి, బానిసత్వంలో ఉండడానికి ఏర్పాటు చేశారా? నో. ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి. పరిశుద్ధ గ్రంథంలో చక్కనైనటువంటి మాట, ఆయన సృష్టించిన ప్రతి వస్తువుని ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఏ వస్తువు కూడా, ఏ జంతువు కూడా ఆయనకు ఆనందాన్ని కలిగించేదిగా కనబడలేదు. అందుకనే యవను సృష్టించాడు. వారిద్దరూ ఏక శరీరులు కాక, ఇది భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఆనందంగా జీవించడం కోసం ఈ దాంపత్య జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దానిని మనం దుర్భరం చేసుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదట ఈ వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటిది బాధలలో ఉండడానికి కాదు, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, ఫలించడానికి, ఫలము నిలిచి ఉండడానికి. అయితే ఇబ్బందులు ఉండవని కాదు, సమస్యలు ఉండవని కాదు. ఆదాము కుటుంబం నుంచే సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇటువంటి వాటన్నింటిలో కూడా ప్రభుని నేను ఆశ్రయించుకొని ఈ కష్ట సమయాల్లో కూడా తోడుగా నిలుస్తూ, అందుకే నేను చేసేటువంటి ప్రమాణం, కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, బాధలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను చచ్చే వరకు లేదా నువ్వు చచ్చే వరకు, అంతవరకు కలిసే ఉంటామని ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఆనందంగా జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ దేవద్రవ్యానుమానం, కృపావరం, ఎట్టి సమస్యనైనా ఎదుర్కోవడానికి కావలసిన అనుగ్రహాలు ప్రభు ఆనాడే మనకిచ్చాడు. అడగాలి మనం. ఆ విధంగా అడుగుతూ, ఒకవేళ నా దాంపత్య జీవితంలో ఈ సంతోషం లేకుండా ఉండడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. వ్యసనాలు, అక్రమ సంబంధాలు, టీవీ సీరియళ్ళు, ఇంట్లో కొట్లాటలు, అత్తమామలతో సమస్యలు, అర్థం చేసుకోలేకపోవడం, సంతానలేమి, పేదరికం, ఉద్యోగం లేకపోవడం, ఏదైనా సమస్య అవ్వచ్చు. నన్ను ఈ సంతోషం నుంచి దూరం చేస్తున్నటువంటిది నా కుటుంబంలో ఏంటి ఈ సమస్య, ఏంటి దీనికి గల కారణం, నా వంతుగా నేను దీనికి ఏ విధంగా పరిష్కారాన్ని కనుగొనగలను అని ఆలోచన చేసినప్పుడు, నేనున్నటువంటి ఈ స్థితిలో నేను ఉండకూడదు అనేటువంటి తలంపు వచ్చినప్పుడు మాత్రమే, తెల్లవారు లేచాం, తిన్నాం, పని చేసుకున్నాం, రాత్రికి వచ్చాం, తిన్నాం, పడుకున్నాం అని జీవితం వెళ్ళిపోతుంది అన్నట్లయితే ఇలాగనే మన జీవితాలు వెళ్ళిపోతాయి. మారాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, దానికి ప్రయత్నం నా వంతుగా నేను చెయ్యాలి అని తలంచినప్పుడు, ఒక్కరికే చెప్పట్లేదు, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా, ఒకరి వలన అవ్వదు, ఇద్దరు, ప్రభు ఏర్పాటు చేసినటువంటిది ఇద్దరిని, రెండు వైపుల నుంచి కూడా ఈ యొక్క ప్రయత్నం ఉండాలి.
భార్యాభర్తలుగా దానిని మనం చేసినప్పుడు బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. వారు మనలను చూసి పెరుగుతారు, చెప్పింది ఆలకించి కాదు. మన కుటుంబం అప్పుడు ఎంత కష్టంలో ఉన్నా ఆనందంగా జీవించగలం, ప్రభుని ఆశీర్వాదాలను పొందగలం. ఈరోజు ఈ కొద్ది విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా కొద్ది విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు బాధపడడానికి, బాధ పెట్టడానికి కాదు, సంతోషంగా ఉండడానికి, సంతానాభివృద్ధి చేయడానికి, ఆయనలో నేను హాయిగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి. ఈ విధంగా జీవించడానికి అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. పిశాచి, శరీరం, లోకం ఇచ్చేటువంటి శోధనలు ఉన్నాయి. నా జీవితంలో ఇవి ఉన్నాయి, గుర్తించాలి. ఇతరుల మీద దానిని నీ వల్లే ఈ విధంగా ఉన్నానని తోసివేయకుండా, నేను ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఏ విధంగా నేను అభివృద్ధి చెందగలను, ఏ విధంగా దీని నుంచి బయటపడగలను, దానికి కావలసినటువంటి కృపలు ఏ విధంగా ప్రభు నాకు ఇవ్వగలడు అని ఆలోచన చేస్తూ ఎదురయ్యేటువంటి సమస్యలను, ఇబ్బందులను కొద్ది కొద్దిగా అధిగమించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కావలసినటువంటి వరములు, అనుగ్రహములు ప్రభు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుంటూ మనం కొనసాగించుకుందాం. ఆమేన్. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము